భూమి ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం మంత్ర సంఖ్య 86. పరమేశ్వరుడు మన కొరకు భూమిపై సకల ధన ధాన్యములు రచించిన దేహ భావనతో చిక్కుబడిపోతున్నాం. దాని నుంచి బయటికి రావాలి. అలా బయటకు వచ్చేటువంటి విధానాలతో కలిగినటువంటి స్తోత్రం ఏదైతుందో, ఈ స్తుతి ఏదైతుందో, దానితోటి హృదయం అందరి హృదయ అంతరాల లోపటి నుంచి ఆ పరమేశ్వరును అర్థించాలి, ప్రార్థించాలి. అది నీకు శ్రేష్టత్వం కలిగించాలి. అలాంటి స్తుతి ప్రార్థనతో హృదయపూర్వకముగా ఆ పరమేశ్వరుని భక్తితో ప్రార్థిస్తున్నావా? ఆలోచించు. కట్ చెయ్యి. ఇవన్నీ మీకు బంధనములే. ఎందుకు బంధనములు? నీ మార్గం మార్చుకున్నావు, నీ లక్ష్యం మార్చుకున్నావు. ఎక్కడికి? మోక్ష ప్రాప్తికి. మోక్ష ప్రాప్తికి నువ్వు అడుగులు వేస్తున్నావు కాబట్టి ఇవన్నీ ప్రతిబంధకములే. స్వచ్ఛమైన ఆత్మగా వచ్చావు, ఈ ప్రాకృతిక బంధనాలతో చిక్కుబడిపోయావు. ఇవన్నీ ఇక్కడే వదలగొట్టుకోవాలి. వదలగొట్టుకొని నువ్వు తిరిగి ఆత్మ స్వచ్ఛమైనటువంటి ఆత్మగా తిరిగి బయటికి వెళ్ళిపోవాలి. ఈ లోకము నుంచి, ఈ లోకములో చిక్కుబడిపోతున్నావు. కీర్తికి చిక్కుబడుతున్నావు, ధనానికి చిక్కుబడుతున్నావు, పొజిషన్ హోదాలకి చిక్కుబడిపోతున్నావు. ఇవన్నీ అవసరమా? ఇలాంటి అన్నిటి నుంచి తప్పించేటటువంటి స్తోత్రం ఏదైతుందో, స్తుతి ఏదైతుందో, అది నీవు పరమేశ్వరుని నువ్వు ప్రార్థించాలి. ఎలాగంటే కొంతమంది జ్ఞానులు అంటారు అదంతా భక్తి భావం అండి, భక్తి మార్గం అని అంటారు. వీళ్ళే విడగొట్టేస్తున్నారు మానవులని. ఈ జ్ఞానులే కొంతమందిని విడగొట్టేస్తున్నారు జ్ఞానులమని. అలాగని వీళ్ళు వేరైపోతున్నారు మీ జ్ఞానులని. మరి జ్ఞానం అనేటువంటి పేరుతో వీళ్ళు వేరైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏమైనా స్థితప్రజ్ఞులుగా వీళ్ళు ఉంటున్నారా? అబ్బాయి వీళ్ళు చిక్కుకుపోతున్నారు. అంత మాయాజాలను కొట్టుకుపోతున్నారు. మోగ సామోగ కర్మాణో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసి మోహినీం శ్రితా. వ్యర్థమైన జ్ఞానముతోటి, వ్యర్థమైన కర్మలతోటి, అసురి సంబంధితమైనటువంటి కర్మలతోటి ఆఖరికి జీవితమే వ్యర్థమైపోతుంది. ఏమి ప్రగతి సాధించాను? ప్రగతిని సాధించాలంటే మళ్ళీ బ్యాక్ టు అష్టాంగ యోగాంగ సాధన అక్కడికి వస్తుంది. అష్టాంగ యోగాంగ సాధనకు వస్తుంది. అక్కడికి మీకు నిజముగా మోక్షము కావాలి, నిజముగా పరమాత్మక భక్తి కావాలి, నిజముగా పరమాత్మక జ్ఞానం కావాలి నాకు అంటే బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు అష్టాంగ యోగాంగ సాధన. ఇంకా వేరే అవకాశం లేదు. ఇదంతా మాయా ప్రపంచమే. రంగులతో జిలిబిలిలతో కూర్చోబెట్టి నిన్ను మోహింపజేసి బంధింపజేసేటువంటి ప్రపంచం ఇదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతిలో పడిపోతావా? జ్ఞాని అనే పేరుతోటి, భక్తి అనే పేరుతో పడిపోతావా? అయితే రెండింటిని తప్పించుకొని స్వాస్థితులకు వచ్చి అష్టాంగ యోగాంగ సాధనకు వచ్చి నీ జీవితంలో ఆచరిస్తావా? అది నీవే నిర్ణయించుకో. నీకే ఇచ్చేస్తున్నా. ఇంకేం చెప్తున్నాడు? శ్రేష్టత్వముగా వహించిన అవి ఏ తేజస్వరూపుడవు పరమాత్మకు సమర్పించినదగివి అయి ఉండును. అది నువ్వు పరమాత్మకు సమర్పించినటువంటివి ఏమిటి? నీ యొక్క శ్రేష్టత్వంతో కూడినటువంటి స్తుతి ప్రార్థనలు. నువ్వు పరమేశ్వరుని స్తుతి ప్రార్థన చేస్తున్నావంటే అవి నిన్ను శ్రేష్టత్వములోనికి తీసుకొని వెళ్ళాలంటే ఆ విధముగా మళ్ళా నువ్వు నడుచుకోవాలి. ఏదైతే పరమాత్మను నువ్వు ప్రార్థిస్తున్నావో, అర్థిస్తున్నావో, ఆ అర్థించేటువంటి విధముగా, ఆ ప్రార్థించే విధముగా నీ నడవడికలు మారాలి, నీ కర్మలు మారాలి, నీ ఆలోచన విధానము మారాలి. ఇవన్నీ మారకుండా నువ్వు మామూలుగా అందరిలాగే నలుగురితో నారాయణ అనుకునేటప్పటికి ఏదో కాలక్షేపం గురించి అలవాటు అయిపోయింది సొసైటీలో అనేటువంటి భక్తి అనే పేరుతోటో, జ్ఞానం అనే పేరుతోటో మళ్ళీ గంటల కొద్ది కూర్చొని యోగా చేసుకోవడము, గంటల కొద్ది కూర్చొని పూజా మందిరంలోకి వెళ్ళి పూజలు చేసుకోవడము, మేము భక్తులమండి, మేము జ్ఞానులమండి అనిపించుకోవడమే. ఈ వేషమే మిగిలిపోతుంది. ఆఖరికి ఏమీ రాదు బయటికి. ఇందులోనే చిక్కుపడుతున్నాం కదా. ఇవన్నీ నీకు అవసరమా? ఇవన్నీ మీకు అవసరమా?
అబో తేనె పూసిన మాటలాగా మాటలు అద్భుతంగా వచ్చిస్తుంటుంటారు. మాటలు చూస్తుంటుంటే తేనెలు లోపటి నుంచి ఉడికిపోతూ ఉంటాయి. పంచదార పలుకు లాంటి మాటలు మాట్లాడేస్తుంటుంటారు. కానీ స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ దీనికి వచ్చిన కథ కూడా ఉంది ఒకటి. మొన్న ఒకసారి నాకు ఇదే విషయం గుర్తు చెప్పారు. ఏంటి, ఒక మహానుభావుడు మంచి విద్వాంసుడు అనర్గళంగా స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఆ స్పీచ్ లో చెప్తుంటాడు ఏంటి ఉల్లిపాయ గురించి. ఏంటి అంటే ఉల్లిపాయ తినడం దోషాలు చెప్తుంటాడు ఆయన గారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉల్లి నిషిద్ధం అని చెప్పేసిస్తాడు. అయిపోద్ది. ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినంత ఈవిడి గారు ఉంటారు కదా, ఈవిడి గారు కూడా స్పీచ్ విన్నది. ఇంటికి వచ్చినంత అమ్మో ఉల్లిపాయ, మా ఆయన గారు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ప్రవచనం చేస్తున్నాడు, ఉల్లిపాయ గురించి ఇన్ని దోషాలు ఉన్నాయా నాకు తెలియదే, అయ్యో పాపం నేను ప్రతిరోజు ఈయన గారికి ఇలా చేస్తూ వస్తున్నాను, ఈ రోజు నుంచి ఉల్లిపాయ కూర వండడం అని ఉల్లిపాయలు వంటలో వండడం మానేస్తానని చెప్పేసి ఉల్లిపాయలు ఎక్కడ వంట వండి పెట్టింది. ఈయన గారు భోజనం దగ్గరికి వస్తే ఆ కూర ఈ చప్పుగా అదొక టేస్ట్ లేక అదొక కనబడుతుంది. ఏంటి ఎలా చేసేవని అడిగాడు ఆమెని. అదేంటండి మీరే కదా రాత్రి ఉపన్యాసంలో చెప్పారు ఉల్లిపాయ దోషాలని చెప్పి ఉల్లిపాయ వండడం మానేసి నేను వేయడం మానేసి ఇక నుంచి ఉల్లిపాయలు తినొద్దండి అని అన్నది. ఆయన గారు అంటారు అదేంటే చెప్పడానికి కానీ మనకి అది శుభ్రంగా వండిపెట్టా అంటాడు. ఇలా ఉంది తంతు. చెప్పడం వరకే జ్ఞానము. కానీ స్వయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ విలువలతోటి ఏదైతే జ్ఞానము వచించినట్టు జ్ఞానం యొక్క విలువలతోటి నా స్వయములో నేను నడవాలి. నేను ఎక్కడ బందీ అయిపోతున్నాను? ఈ 10 మందికి చెప్పటంలో నా కీర్తి ఏదైతే వస్తుందో, ఈ 10 మంది దగ్గర నుంచి నాకు గౌరవ మర్యాదలు ఏదైతే వచ్చేస్తున్నావో, ఈ 10 మంది దగ్గర నుంచి నాకు ఒక పొజిషన్ హోదా కలుగుతుందో దానికి బందీ అయిపోతున్నాను నేను. ఇక నా ఉన్నతి ఏం జరుగుతుంది? జీరో. నా ఉన్నతి జీరో. ఈ మంత్రములో ఏదైతే మీరు స్తుతి ప్రార్థనలు చేస్తున్నారో అవి మీకు శ్రేష్టత్వం కలిగిస్తున్నావో, ఆ శ్రేష్టత్వం కలిగించినటువంటి ఏవైతే ఉన్నావో అవే తేజస్వరూపుడకు ఆ పరమాత్మకు సమర్పించినట్లయి ఉన్నవి. ఆ విధంగా చేస్తున్నారా? ఆ శ్రేష్టత్వం మీకు కలుగుతున్నదా? అంత దివ్యమైన గుణములతో మీరు పరమాత్మని ఉపాసిస్తున్నారా? పరిశీలించండి. జన్మించాము, మరణించాము, ఈ స్థానంలో జన్మిస్తున్నాము, ఈ స్థానంలో మరణించేస్తాము. ఈ మధ్య సమయమే జీవితకాలము, అతి కొద్ది సమయము. ఈ కొద్ది సమయములో నా యొక్క ఉన్నతి ఏం జరిగింది? నా యొక్క శ్రేష్టత్వము ఎంతవరకు వచ్చినది? ఎంతవరకు ఈ ప్రకృతి యొక్క ఆకర్షణల నుంచి నేను విముక్తి పొంది నా స్వస్థితిలో సమానములో నేను ఉంటున్నాను, ఆకర్షణ నుంచి వశమైపోకుండా బయటకు వచ్చేస్తున్నాను అని పరిశీలించండి. మీకు మీరుగా పరిశీలించుకోండి. మీకు అర్థం అవుతుంది. మీరు పరిశీలించకుండా గుడ్డెది జైలో పడిపోయినట్టుగా వెళ్ళిపోతుంటే ఇంకంతే, నలుగురితో నారాయణ అయిపోతుంది. అలా కాదు కదా. మీరు మారాలనుకుంటున్నారు కదా, మారాలనుకుంటేనే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. వద్దు అనుకుంటే ఏ గొడవ లేదు, మా కాలక్షేపం నలుగురితో మీరు జీవనయాత్ర సాగించవచ్చు. అలా కాదు కదా. మరి పరమాత్మ ఏం చెప్పాడు మీకు? గీతలో అదే కదా చెప్పాడు, మనుష్యానాం సహస్రేష కచ్చ సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మ వ్యక్తి తత్వత. వేలాది మంది మనుషులలో ఏ ఒక్కడో నా గురించి యథార్థంగా తెలుసుకుంటాడు. వేలాది మంది మనుషులలో యథార్థంగా మీరు తెలుసుకున్నారు, బాగానే ఉంది. ఇలాగ తెలుసుకున్నటువంటి వాళ్ళలో నుంచి కూడా ఏ ఒక్కడో నా దగ్గరికి చేరుకుంటాడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గర చేరుకోవాలి. తెలుసుకున్నారు మీరు పరమాత్మ, వాళ్ళలా కాకుండా మీరు తెలుసుకోవాలి. చాలా బాగుంది విశేషం. మరి తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి? మీకు శ్రేష్టత్వం కలిగించే విధానములతో పరమాత్మను స్తుతి ప్రార్థనోపాసనలు చేస్తూ ఆ విధముగా మీ నడవడికలు మారాలి, మీ కర్మలు మారాలి, మీ మనస్సు మారాలి, మీ ఆలోచన మారాలి, మీ బుద్ధి మారాలి, మీ దృష్టి మారాలి. వీటన్నిటి మీద మీరు అటెన్షన్ పెట్టి మీ జీవనయాత్ర సాగిస్తున్నారా? పరిశీలించండి. ఎందుకు జన్మించాము? ఎందుకు మరణిస్తున్నాము? పశుపక్షాలు జన్మిస్తున్నాయి, అవి మరణిస్తున్నాయి. మనమే కదా అక్కడికి వెళ్ళిపోయాం తిరిగి, ఇక్కడ చేసిన కర్మలను బట్టి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఇటు అటు తిరగడమేనా మోక్ష ప్రాప్తి మనకు కావాలా వద్దా? పరిశీలించండి. ఇంకా ఏం చెప్తున్నారు ఈ మంత్రములో? ఓ జీవాత్మ, నీవు ఆ పరమాత్మను అధికముగా పూజించుము. అది ఇక్కడ దారి తప్పేశాం. పూజించుము అంటే మనం దీని అర్థం దారి తప్పి ఇప్పుడు జరుగుతున్న భక్తి తంతు ఏదైతే ఉన్నదో ఇది చేస్తున్నారు. భక్తి అనే పేరుతోటి ఈ పౌరాణికులు, ఈ ప్రవచనకారులు ఏది అయితే చెప్పుతూ వచ్చారో ప్రజలకి
ఈ విధానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది పూజించడము కాదు, దీని అర్థము వేరుగా ఉన్నది. పూజించడం అనగా అంగీకరించడము, గౌరవించడము, సత్కరించడము, ఆరాధించడము. ఇది పూజ. ఒరే అబ్బాయి, మీ తల్లిదండ్రులు పూజించరా అని మనం చెప్తూ ఉంటాం. మీకు ఉదాహరణకు చెప్తున్నాను. తల్లిదండ్రులను పూజించడానికి మీరు పిల్లలకు చెప్తున్నప్పుడు ఈ టీచరు వీళ్ళ గురువులు అని చెప్తుంటుంటే తల్లిదండ్రులు పెట్టుకొని వాళ్ళకి పువ్వులు వేసేసేసి లేదా బొట్లు పెట్టేసేసి దీపాలు వెలిగించేసి ఈ భక్తితంతా అక్కడ చూపిస్తామా? అదా పూజ? అది కాదు కదా. పూజించడం అంటే అర్థం ఏంటి ఇక్కడ వస్తుంది? తల్లిదండ్రులను గౌరవించాలి, వారి ఆజ్ఞలను, వారి శాసనములను, వారి నియమములను మనం ఆచరించాలి, వాళ్ళకి ఉన్నతమైన పీట వేయాలి, వారి యొక్క చెప్పిన విధానంలో జీవన విధానంలో ఆచరించడమే అది పూజించడం. అలాగుననే పరమాత్మను పూజించమని, అధికముగా పరమాత్మను పూజించమని ఇక్కడ చెప్తున్నప్పుడు ఈ మంత్రములో, వేద మంత్రములో పరమాత్మను అధికముగా పూజించడం అనగా పరమాత్మ యొక్క నియమములు, శాసనములు, విధులు, ఆజ్ఞలు ఏమైతున్నావో అవి మీరు జీవితంలో చెయ్యాలి, ఆచరించాలి. ఆ విధమైన ఆచరణలోనే మీ ఆత్మ ప్రగతి సాగిస్తుంది, ప్రగతి పదంలోనికి వెళ్ళిపోతారు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. అది పూజించడం. మరి ఆ విధంగా పరమాత్మ యొక్క ఆజ్ఞలు ఏమైతున్నావో అవి మీరు ఆచరిస్తున్నారా? శాసనములు ఏమైతున్నావో ఆచరిస్తున్నారా? పరమాత్మ చెప్పేసి ఇస్తాడు, 4వ జామున లేవండి, కాలకృత్యాలు తీర్చుకోండి, శారీరక వ్యాయామం చెయ్యండి, బ్రహ్మయజ్ఞము చెయ్యండి, సంధ్యావందనం అన్నమాట. ఆ తర్వాత ప్రాణకర్మ చెయ్యండి, యజ్ఞము చెయ్యండి, విశ్వ కళ్యాణం గురించి. ఇంకా అక్కడి నుంచి జీవనయాత్ర సాగిపోతుంది తర్వాత దగ్గర నుంచి. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి కర్మ జ్ఞానయుక్తముగా, జ్ఞానముతో కలిపి కర్మ ఆచరించండి. అది కదా శ్రేష్టత్వము, అది కదా మీకు ముక్తిని ప్రసాదించేటటువంటిది. ఇక మీకు లోపాలు, ఈర్ష్య, ద్వేషాలు మీకు ఎక్కడికి వచ్చేస్తాయి? ఇంత జ్ఞానం చెప్తున్నాము, ఇంత భక్తి చేసేస్తున్నాము, అపరాధాలు, నువ్వు అంటే అపరాధం, ఆ అంటే అపరాధం. మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి, మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి. మిమ్మల్ని ఏదైనా కించపరిచే మాటలు కానీ, మీకు వ్యతిరేక మాటలు కానీ, కర్మలు కానీ జరిగితే మీ నుంచి వెంటనే ఇంకొకటి పుట్టుకొచ్చేస్తాడు బయటికి. ఇంకా మీరే జ్ఞానం అయిపోయారు, మీరేమో భక్తి చేస్తున్నారు. వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే ప్రతి క్షణము కూడా పరమాత్మను పూజించాలి. పరమాత్మను పూజించడం అనగా అర్థం ఏమిటి? ఆయన శాసనములను, ఆయన నియమములను మీ కర్మలలో ఆచరించడమే ఆయనను పూజించడము. ఇప్పుడు పూజించే విధానం ఏది కూడా వేదములో చెప్పబడలేదు. ఇవన్నీ పౌరాణికులు కల్పించి ప్రజలకు ఈ విధమైన జ్ఞానం బోధించి దారి తప్పించారు. తప్పదు, మరి చెప్పాల్సిందే, దారి తప్పించారు. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు అష్టాంగ యోగాంగ సాధన, యమ, నియమ, ఆసన, ఇవన్నీ వస్తే ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి రండి వీటిలోనికి. వీటితో మీ జీవితాన్ని ముడిపెట్టండి. అది పూజించడము పరమాత్మను. ఓ పరమేశ్వర, మీ వద్ద నుండి గొప్ప దగు భూమి వలె ఉన్న ధనములు, మీ నుండి అన్నములు మరియు బలములు ఉత్పన్నమగుచుండి. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇవన్నీ కూడా మనకు పరమేశ్వరుడు ప్రసాదించాడు. దేనికి? జీవనేత, మన మనుగడ గురించి ఆ పరమేశ్వరుడు అన్ని రచన చేసి మనకి ఇచ్చాడు. మరి ఇదే కృతజ్ఞతా భావము. ఎవడు ఇచ్చాడో నీకు తినడానికి, ఉండడానికి, ఈ బట్ట, ఈ శరీరము, ఇవన్నీ మొత్తం అన్ని ఎవడు నిర్మించాడో, ప్రతి క్షణము నీలో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నాడో అలాంటి వాడికి ఏది నీ యొక్క కృతజ్ఞతా భావము? అంత అగ్రెసివ్గా ఎందుకు చెప్పాల్సి వచ్చేస్తుంది? మీరు చేస్తున్న పనులు బట్టి చెప్పాల్సి వస్తుంది, మీ నడవడికను బట్టి చెప్పాల్సి వస్తుంది. మార్చండి. ఎవరికి మీరు కృతజ్ఞత చూపిస్తున్నారు? ఎవరికి మీరు విశ్వాసపాత్రులుగా ఉంటున్నారు? మీరు ఇవన్నీ ఆలోచించండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. భావార్థంలోనికి వస్తే, ఏ విధముగా పరమేశ్వరుడు మనం ఉపకారముల కొరకు భూమిపై రచించినాడు, అటులనే సకల ధన ధాన్యములు, బల పరాక్రమములు, సద్గుణములు మునగనవి కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కావుననే హృదయ పూర్వకముగా భక్తి భావము ఆయనకు వందనములు సమర్పించుచుండవలయను. ఓ ఈశ్వర, నా జీవన యాత్ర గురించి ఇవన్నీ సమకూర్చావు ప్రభు. సర్వత్రా నీకు నమస్సుమాంజలి, వందనాలు తండ్రి. ఆ గుణములను స్వీకరించాలి.
ఇవన్నీ ఆయన ఇస్తున్నాడు. ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరు అయితే ఈ యొక్క విధానములతో వారి జీవన విధానం ముడిపెట్టి ఉంటున్నారో వాళ్ళకి అన్ని అష్ట ఐశ్వర్యములు సమృద్ధిగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించేసిస్తాడు. కారణము కర్మ. మన మధ్యన కర్మ ఒకటి వచ్చి కూర్చుంది. ఇది కర్మక్షేత్రము. కర్మక్షేత్రం యత్కృతం కర్మ తత్ఫల ప్రాప్త కర్మఫల ప్రదాత పరమాత్మ. ఎలాంటి కర్మ చేస్తున్నావో అలాంటి ఫలితాలు ఇచ్చేసేటటువంటి కూడా పరమేశ్వరుడు. కాబట్టి నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో, చూసేటటువంటి దివ్య పురుషులు మీరందరూ కూడా పూర్తి అంకిత భావముతో ఆ పరమాత్మను పూజించండి. పరమాత్మ గుణములను స్వీకరించండి. పరమాత్మ ఆజ్ఞలను స్వీకరించండి. ఆ ప్రకారంగా మీ జీవనాన్ని మరుల్చుకోండి. చెక్ అండ్ చేంజ్. ప్రతి క్షణము చెక్ చేసుకుంటుండాలి. ప్రతి క్షణము మారుతూ రావాలి. క్షణికమైనటువంటి ఆవేశాలకి, తొందరపాటు నిర్ణయాలతో తీసేసుకుని జీవితాన్ని దుర్భరంగా చేసుకోకండి. కర్మలన్నీ కూడా వికర్మలుగా చేసుకోకండి. వెనుకకు మరలండి. సరే, ఇది ఈ మంత్రము. రేపు ఇంకో మంత్రం గురించి చెప్పుకుందాం. అందరికీ కూడా నమః శివాయ. ఏం చెప్తారా సార్? ఏమన్నా దీని గురించి మీరు కామెంట్స్ ఏమంటే అడగండి సార్. ఏం లేదు సార్, బాగుంది సార్, చాలా చక్కగా ఉంది. చెప్పినటువంటి పరమాత్మే మనకి సమస్తమైనటువంటి ఈ జలాన్ని గాని, అన్నమును గాని, ధనాన్ని గాని, మనకు కావలసినటువంటి అన్ని సమకూర్చేటప్పుడు దాన్ని భక్తిభావంతో పూజించడం అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. అది చేసి తీరాల్సిందే. చాలా చక్కగా చెప్పారు సార్, ఏం డౌట్ లేదు. శాంతి మంత్రం చెప్పేస్తారా సార్? చెప్పేస్తాను. శాంతి. అంతరిక్షగం శాంతి. పృథివీ శాంతి. ఆపః శాంతి. ఓషధయః శాంతి. వనస్పతయః శాంతి. విశ్వే దేవాః శాంతి. బ్రహ్మ శాంతి. సర్వగం శాంతి. శాంతిరేవ శాంతి. కామా శాంతిరేతి. శాంతి శాంతి శాంతి. ఓం నమః